స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం, సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ 18 6:41 ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభమవుతుంది. గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. కర్కాటక రాశి గురు భగవానునికి ఉచ్చస్థానం అని కూడా చెప్పచ్చు. అంటే శక్తి, దయా, జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పచ్చు. అతిసార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వరగా వస్తాయి. దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది. ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు 2025 అక్టోబర్ 18 నుండి 2026 ఏప్రిల్ 28 వరకు సుమారుగా 192 రోజులు, 6 నెలల 10 రోజుల పాటు ఉంటారు. తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు. ఇందులో మరియు కన్యారాశి గురు అతిచార గోచార ఫలితాలు బట్టి కన్యారాశి వారికి ఎలా ఉందంటే, గోచార ప్రకారంగా కన్యారాశి వారికి కర్కాటక రాశి 11వ ఇల్లు. ఇది లాభం, మిత్రుల కోరికలు నెరవేరుతుంది, విజయం సాధిస్తారు, లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలు బాగున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి, పాత పెట్టుబడులు ఫలిస్తాయి, ప్రభుత్వం లేదా ఉన్నత స్థానం ద్వారా లాభం పొందుతారు. స్త్రీ పురుషులు ఇరువురు కూడాను. కొత్త మిత్రులు, సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. శ్రేయోభిలాషులు మీకు తోడునిడగా ఉంటారు. సమాజంలో మీ స్థానం కూడా పెరుగుతుంది. పాత శత్రువులే స్నేహితులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా ఇదొక మంచి సమయం, దాన్ని పెళ్లిగా మార్చుకోండి. కొత్త సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహ యోగం లేని వారు ఎన్నో రోజులుగా వివాహం కాకుండా ఉందండి మాకున్న వాళ్ళకందరికీ వివాహ యోగం మొదలైంది. ఈ తాత్కాలిక ప్రభావం వల్ల మిత్రులు మారవచ్చు, వాతావరణం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండొచ్చు. ఆర్థిక లాభం వెంటనే పెరుగుతుంది, వెంటనే తగ్గుతుంది, మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. స్థిరత్వం వచ్చేసి మే తర్వాత వస్తుంది కాబట్టి వ్యాపార లాభం అనుకుంటే దీర్ఘకాలికంగా మే తర్వాత నిలకడగా ఉంటుందని చెప్పచ్చు. కోరికలు నెరవేరి జీవితం సౌఖ్యంగా ఉండే యొక్క మంచి సమయం ఈ యొక్క గురు అతిచార సమయంలో. వృత్తిలో గౌరవం పెరుగుతుంది, మీ యొక్క ఇంక్రిమెంట్స్ రావడం, ప్రమోషన్స్ రావడము, లేదా మీరు చేస్తున్న వృత్తిలో మీకు అవార్డ్స్ అంతా కూడా రావడం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఓం బృహస్పతయే నమః అని 108 సార్లు చెప్పండి. గురవే సర్వలోకానాం మంత్రాన్ని ఎప్పుడు కూడా పఠనం చేయండి, చాలా మంచిది. గోవులకు, పక్షులకు అన్నిటికీ కూడా విత్తనాలు వేయండి, గోవులకి ఆకుకూరలు అన్నీ కూడా ఇవ్వండి. సాయంత్రం సమయంలో వీలుంటే గజేంద్ర మోక్షం మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి, చాలా ఫలితాలను పొందుతారు. విజయోస్తు. శ్రీమాత్రే నమః. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఫస్ట్ సద్గురు జ్యోతిషాలయం నుండి దీపావళి శుభాకాంక్షలు. మా టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులకి, భగవద్బంధువులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అందరికీ ఉన్నటువంటి ఒక చిరు రెగ్యులర్గా అన్ని టీవీల్లో అన్ని ప్రవచనకర్తలు అందరు గురువులు చెప్తున్నదే, కొంచెం మనం కూడా మన ఛానల్ ద్వారా కూడా కొంచెం తెలుసుకునేటట్టుగా బాగుంటుంది అనే ఒక చిరు ప్రయత్నంలో దీపావళి అంటే ఏంటి, దీపావళి రోజు ఏం చేయాలి, దీపావళి రోజు ఏ పూజ చేయాలి, ఈ దీపావళి ఎప్పుడు వచ్చింది, పటాకులు కాల్చొచ్చా కాల్చకూడదా, ఏ పూజ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన ఉంటుంది. దీపావళి అంటే దీపపు ఒక వరసను దీపావళి అంటారు. నరకాసురుని యొక్క వధం అయిన తర్వాత, ఆ నరక చతుర్దశి అయిన తర్వాత వచ్చే రోజుని దీపావళి. ఆ నరకాసురుని సంహరించిన తర్వాత అమ్మవారు ఈ ప్రపంచం అంతా కూడా ఆనందపడింది. దాంతో దీపాలు వెలిగించి అందరూ కూడాను ఆనందాన్ని పొందినటువంటి దాన్ని దీపావళి అంటారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే కార్తీక మాసం మొదలయ్యి చక్కగా కార్తీక మాసం, ధనుర్మాసం అంతా కూడాను ప్రతి ఇంటిలోనూ గడప దగ్గర, తులసి కోట దగ్గర, అన్ని చోట ఉసిరి చెట్టు దగ్గర, రాగి చెట్టు దగ్గర అందరూ కూడా దీపాలు పెడుతూ ఉంటారు కదా. ఈ దీపాలు వరుసగా పెట్టేదాన్ని దీపావళి, దీప వరుసను దీపావళి అంటారు. ధన్తెరస్ అమ్మవారు, లక్ష్మీవారు, కొంతమంది ఈ దీపావళి రోజు చక్కగా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు. మరి దీపావళి రోజు ఏం చేయాలి గురుగారు?
అంటే తైల అభ్యంగన స్నానం చేయాలి అంటారు. పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఒక చోట కూర్చొని ఉంటారు. పిల్లలందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి నువ్వుల నూనె రంగరించి పటాకులు ఇచ్చి కాల్చమని చెప్పి తర్వాత స్నానం చేసి వచ్చి కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో పూజ, లక్ష్మీ పూజ చేయడం, దేవాలయాలకు వెళ్ళడం, పెద్దవాళ్ళందరూ కూడా చిన్నపిల్లలకి ఆశీస్సులు ఇస్తూ వాళ్ళకి గిఫ్ట్స్ అంతా కూడా ఇవ్వడము, ఇవన్నీ చేయడం. ఒకటి, సాయంత్రం అవ్వగానే చక్కగా వారి పాఠ్య పుస్తకాలను ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు చదవడం. ఎందుకంటే లక్ష్మీప్రదం అంటారు. ఆ రోజు పుస్తకం చదవడం లేదా ఒక శ్లోకం నేర్చుకోవడం, ఒక పూజ చేయడం అనేది లక్ష్మీప్రదం అంటారు. అంత అద్భుతమైనటువంటి రోజు. మరి ఆ రోజు ఇంట్లో ఏమేమి చేయాలంటే తెల్లవారు మాకు స్నానం చేసి ఇల్లంతా కూడా ఆడవాళ్ళంతా కూడా చక్కగా కడిగేసి చేసుకొని చక్కగా గడపకంతా కూడా పసుపు రాకి, మగవాళ్ళందరూ ఆకులు, మామిడి ఆకులు అన్నిటి కూడా కట్టి తోరణాలన్నీ కూడా కట్టేసి చక్కగా పైన మన ఇంటి పైన ఓంకార ధ్వజారోహణం చేసి అద్భుతమైనటువంటి ఒక హైందవ సంప్రదాయాన్ని విట్టిగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియడం. ఎందుకు ఈ శుభాకాంక్షలు చెప్తున్నారంటే, మనం కొన్ని రోజులుగా కొంతమందికి మాట్లాడకుండా ఉంటాం చూస్తారా, ఒక్కసారి మీరు ఎప్పుడరా ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తుంటారు. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడండి. శుభాకాంక్ష తెలవగానే మళ్ళీ ఆ దీపకాంతి పెరిగినట్టు వాళ్ళ జీవితంలో, మీ జీవితంలో ఒక ఆనందాన్ని తెచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజే మీకు దీపావళి రోజు. ఈ దీపావళి రోజు చాలామందికి ఒకటి ఉంది, గురుగారు పటాకులు కాల్చకూడదు, పొల్యూషన్ అంట కదండి, కాలుష్యం కదనండి. ఏమండి, పటాకులు కాలుస్తే కాలుష్యం ఏంటండి? మోటార్లు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, కార్లు, స్కూటర్లు, ఇన్ని పొల్యూషన్తో మనం పడుతున్నాం. ఆ ఒక్కరోజు పిల్లలు ఆనందంగా చేసుకునే ఆ పటాకులు కాల్చుకొని, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఎన్నో కాలం నుంచి చేస్తున్నారు కదా, ఇది ఆ ఒక్కరోజు ఉంటుందేమో పొల్యూషన్. అయితే అయింది కానీ ఆనందం అయితే పోతుంది కదా. దీపావళి చేసుకునేవారు అనడం కంటే కూడా దీపావళి మేము చేసుకున్నామని చెప్పడం ఎంత గొప్పగా ఉంటుంది. ఈ 2025 దీపావళి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆనందాన్ని కలిగించాలని, అద్భుతాన్ని కలిగించాలని భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలని, దీపావళి అప్పుడు పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలు పటాకులంతా కాల్చినప్పుడు జాగ్రత్తగా వారి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే పట్టు చీర కానీ పట్టు లంగాలని ఆడపిల్లలంతా వేసుకుంటుంటారు. చిన్నపిల్లలు చేయి కాల్చుకోకుండా కొంతమంది పిల్లలు చేతితో కాల్చుతుంటారు. వాటన్నిటిని పెద్దవాళ్ళుగా ఉండి మనం దగ్గర ఉండి ఈ దీపావళి పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి. విజయోస్తు. శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప. కార్తీక మాసం వచ్చేసింది, మార్గశిర మాసం వచ్చేసింది. అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు, దీక్షలు, శబరి యాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది. మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలామంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి, అయ్యప్ప స్వామి అంటే ఏంటి, ఈ దీక్షలో ఏమేమి చేయాలి, పూజ అంటే ఏంటి, యాత్ర అంటే ఏంటి, మంత్రాలు అంటే ఏంటి, యొక్క గురుస్వామి అంటే ఎవరు, అయ్యప్ప స్వామి అంటే ఎవరు, ఈ దీక్ష అంతా ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉందా, లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయని వీటన్నిటిని చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా. మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా, దానిలో ఒక గంట కొట్టేసాను గట్టిగా, అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి? ఏకభుక్తం, ఒకటేసారి భోజనం చేయాలని చెప్పారు. దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు, ఎక్కడ పడితే అక్కడ తినడాలు, ఉదయం ఒక టిఫను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనము, మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్నీ తిని ఉపయోగం లేదు. మరి దీక్ష తీసుకుని లాభమైంది. ఏకభుక్తం చేయాలి, అది కూడాను స్పైసీ లేకుండా, గార్లిక్ ఆనియన్ లేకుండా, ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి. వీలుంటే సాయంత్రం పూట పండ్లు, పలహారాలు మాత్రమే తీసుకోవాలి. విజయోస్తు. అయ్యప్ప స్వామి వారి చిన్ముద్ర, మన మాలలోనే ఏం చెప్తున్నాం? జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, చిన్ముద్రాం నమామ్యహం. చిన్ముద్ర అంటే ఇది బొటన వేలుని, ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడండి, నఖశిఖ పర్యంతం మన యొక్క నరాలన్నీ కదులుతున్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. స్వామివారి దాంట్లో చిన్ముద్ర అంటే ఇదే అనమాట. దీన్నే చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్ర అందమైనటువంటి ముద్ర, చిన్న అంటే చిన్నది, అందమైనటువంటి ముద్ర, ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామివారు ఎంచుకున్నారు ఆ చిన్ముద్రను. శరణమయ్యప్ప.
ఇది మీకు విదేశాల్లో ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి. వర్జీనియా లేకపోతే వాషింగ్టన్ డీసీ లేకపోతే న్యూ జెర్సీ, న్యూయార్క్, మన దీంట్లో అమెరికాలోనూ మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోనూ, ఆస్ట్రేలియాలోనూ, దేశ విదేశాల్లోనూ, కెనడాలోనూ, అన్ని దేశాల్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇంకా 18 బడితో సహా ఉన్నాయండి. వనయాత్ర చేసే రకంగా కూడా ఒక 5 కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు. 41 రోజులు 48 రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు. రానిలేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోనే ఇరుముడి కూడా ఇస్తున్నారు. శరణమయ్యప్ప. ఏమంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయట ఎక్కడన్నా పూజ చేసుకోవాలా? ఇది ఒక మిలియన్ ప్రశ్న. మీరు మాల వేసుకునేది ఎవరి కోసం? ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు, మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు. మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం, మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి? 48 రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా 150 కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి, మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి. కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి. మాకు వసతులు తక్కువ ఉన్నాయండి. అబద్ధం అండి. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి. ఆ సపరేట్గా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిని పాలి ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు. శరణమయ్యప్ప. లేదండి, ఏ గురుస్వామి కూడా కొత్తగా మాల వేసే వాళ్ళని ఇబ్బంది పెట్టరండి. అవన్నీ అబద్ధం. అలాంటి ప్రశ్నలే లేదండి. వాస్తవానికి గురుస్వామి దైవమే తునైప. ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి. ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టరు. అలాంటి ఇబ్బంది ఆలోచన కూడా పెట్టకండి. ఒకవేళ వారు ఇబ్బంది పెట్టే రకంగా మీకు అనిపించిందంటే వారితో కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర. ఎందుకంటే గురుస్వామి లేనిదే ఈ యొక్క శబరిమల యాత్ర లేదు. కాబట్టి గురు నింద చాలా మహాపాపం. గురు నింద చెయ్యకండి. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి, ఎన్నిసారి స్నానం చేయాలి, ఎన్నిసారి పూజ చేసుకోవాలంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాత్పూర్వం లేవాలి. బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి. ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్లవారుజామున 4ంటికి నిద్ర లేవడం, తర్వాత చన్నీటి స్నానం చేయడం, ఒక్కసారి ఉదయం ఒక్కసారి సాయంత్రం. ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ 2 సార్లు స్నానాలు చేయాలి. అతిగా ఈ ఆయిల్ ఫుడ్కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసార్లు అవుతుందో అది మీ ఇష్టం. కానీ ఎన్నిసారి పూజ చేయాలని కాదు. కలవు నామస్మరణాత్. మన యొక్క DNA శరీరంలో మొత్తం ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణువు ఉండాలి. కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.